హాయ్ యస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ఓజీ సినిమా ఏ రేంజ్‌లో సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా 'హరిహర వీరమల్లు' డిసప్పాయింట్‌మెంట్ తర్వాత చాలా కొద్ది నెలల గ్యాప్‌తో వచ్చినటువంటి 'ఓజీ' సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ని విపరీతంగా అది ఎంటర్‌టైన్ చేయడం మనం చూసాం. ఇప్పుడు అంటే అప్పటి నుంచి గూడా 'ఓజీ' సీక్వెల్ ఉంటదని జెప్పి అనౌన్స్‌మెంట్ రావడం, దాని గురించి చర్చ జరుగుతుండడం ఇదంతా మనం చూస్తున్నాం. అయితే 'ఓజీ' సక్సెస్ తర్వాత డైరెక్టర్ సుజిత్ 'నానితో' ఒక సినిమా కమిట్ అయ్యాడు. కాబట్టి ఇంకా అది ఉండదేమో, జస్ట్ అప్పుడు ఆ సినిమా ప్రమోషన్స్ కోసం అన్నట్టు అలాగా హడావిడి చేశారేమో అని కొంతమంది అనుకున్నారు. కానీ ఇప్పుడు డెఫినెట్‌గా 'ఓజీ 2' అది కూడా రేపు రాబోయే ఎలక్షన్స్‌కి ముందు 2029లో మళ్ళీ మనకి జనరల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్. అంటే మన లోక్‌సభ ఎలక్షన్స్‌తో పాటు అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా అక్కడ జరగబోతున్నాయి 29లో. కాబట్టి దానికి ముందు 28లో ఈ సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని చెప్పి మనకు తెలుస్తుంది. ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' ఏప్రిల్‌లో రిలీజ్ అంటున్నారు. అంటే జనవరిలో 'మనశంకర వరప్రసాద్‌తో' మెగాస్టార్ సినిమా, మార్చిలో 'పెద్ది' మెగా పవర్ స్టార్ సినిమా, తర్వాత ఏప్రిల్‌లో 'పవన్ కళ్యాణ్' సినిమా. అంటే మెగా ఫ్యాన్స్‌కి ఒక పండగ లాంటి, అంటే ఇది ఒక 2026ని మెగానామ సంవత్సరంగా మనం డిక్లేర్ చేయొచ్చు. ఎందుకంటే వరుసగా అంటే ముగ్గురు చిరంజీవి, మెగాస్టారు, పవర్ స్టారు, మెగా పవర్ స్టారు. ముగ్గురు సినిమాలు ఒకే సంవత్సరం వస్తుండడం. అది కూడా జస్ట్ 3, 4 నెలల వ్యవధిలో ఈ 3 సినిమాలు వస్తుండడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి విషయంగా చెప్పుకోవాలి. ఇక 'ఓజీ 2' సినిమా విషయానికొస్తే, ఆ సినిమా 'ఓజీ' సినిమా అంత ఘన విజయం సాధించిన నేపథ్యంలో 'ఓజీ' డైరెక్టర్ అయినటువంటి సుజిత్‌కి పవన్ కళ్యాణ్ అత్యంత ఖరీదైన కారు, దాదాపుగా 3,00,00,000 విలువ చేసే కారు అంటున్నారు. ఆ కారుని ఆయన కానుకగా ఇవ్వడం అనేది అది మనం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద స్థాయిలో హల్చల్ చేస్తుంది. దీన్ని బట్టి 'ఓజీ 2' డెఫినెట్‌గా ఉంటది అని అందరూ జనరల్‌గా డైరెక్టర్లకి లేదంటే హీరోలకి ప్రొడ్యూసర్లు ఇస్తారు గిఫ్ట్స్. ఈ ఈ రేంజ్ మాకు సక్సెస్ ఇచ్చావు కాబట్టి అని చెప్పి. కానీ ఒక హీరో డైరెక్టర్‌కి ఇంత ఖరీదైన, అంటే మామూలుగా వాచీలు లేకపోతే ఇంకోటి ఒక 50,00,000 25,00,000 విలువ చేసే గిఫ్ట్‌లు ఇవ్వడం అనేది అంతకుముందు జరిగింది. కానీ ఇలాగా ఒక 3,00,00,000 విలువ చేసే కారు ఇవ్వడం అనేది నాకు తెలిసి ఫస్ట్ టైమ్. కనీసం మన టాలీవుడ్‌లో, మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అయితే మాత్రం ఇది మొదటిసారి. ఈ నేపథ్యంలో ఇంత ఖరీదైన కారు తన డైరెక్టర్‌కి పవన్ కళ్యాణ్ ఇచ్చి ఉన్న నేపథ్యంలో ఇంక డెఫినెట్‌గా 'ఓజీ 2' కూడా త్వరలోనే సెట్స్‌కి వెళ్తదనే అంచనాలు ఫిక్స్ అయిపోయారు అందరూ గూడా. డెఫినెట్‌గా ఇది వస్తదని జెప్పి. అలాగే పవన్ కళ్యాణ్ గూడా అక్కడ ఉప ముఖ్యమంత్రిగా చాలా బిజీగా ఉన్నప్పటికీ, ఆయన కేవలం ఉప ముఖ్యమంత్రే గాదు, జనసేన అధినేత. అంటే పార్టీని గూడా పటిష్టం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రేపు 29 ఎలక్షన్స్‌కి తన కార్యకర్తలను గానీ, సంస్థాగతమైనటువంటి దీన్ని కానీ ఆయన బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దాని మీద ఆయన దృష్టి కేంద్రీకరించాలి. ఇంకో పక్క ఉప ముఖ్యమంత్రిగా తన బాధ్యతల్ని ఆహ్, స సమర్థవంతంగా నిర్వహించాలి. దానికి తోడు మళ్ళీ సినిమాలు చేయడం అనేది నిజానికి ఒక కత్తి మీద సాము లాంటి ఇదే. అంటే కానీ ఇష్టమైతే మనకిష్టం ఉన్నప్పుడు ఎంతటి కష్టాన్నైనా సరే మనం స్వీకరిస్తాము. దాన్ని కష్టంగా కాకుండా హ్యాపీగా చేస్తామనడానికి నిదర్శనం ఇది. ఆయన అంత ఒత్తిళ్ళ మధ్య కూడా ఉప ముఖ్యమంత్రిగా ఏ రేంజ్‌లో ప్రెషర్ ఉంటదో అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ఆయన తన సినిమాల మీద తనకుండే ప్యాషన్ వల్ల సినిమాలు కూడా ఆయన చేయడానికి అంటే అదనంగా కష్టపడడానికి ఆయన ప్రిపేర్ అవుతున్నాడని మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ 'ఉస్తాద్ భగత్ సింగ్' కాకుండా ఇంకో 2 సినిమాలు గూడా, ఇంకో 2, 3 సినిమాలు గూడా అనౌన్స్ అయ్యి ఉన్నాయి. కానీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. బట్ 'ఓజీ 2' అయితే మాత్రం ఇంకా ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయినట్టే. అంటే ఫ్యాన్స్ అందరూ గూడా విపరీతంగా ఎంజాయ్ చేసిన సినిమా. కొంతమేర ట్రోలింగ్ జరిగినప్పటికీ, కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ, ఆ సినిమాని
జనరల్ ఆడియన్స్ కూడా విపరీతంగా ఎంజాయ్ చేశారు. అందువల్లే ఆ సినిమాకి దాదాపుగా 300,00,00,000 వసూళ్ళు వచ్చాయి. అందువల్ల ఇప్పుడు 'ఓజీ 2' కూడా డెఫినెట్‌గా ఆహ్, ఇప్పటి నుంచి అంచనాలు పెరుగుతా వస్తాయి. దానికి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ కూడా తన ఫిజిక్‌ని కూడా ఆయన ఎక్కడా కూడా తగ్గట్లేదు. ఇంకా అంటే రిలాక్స్ అవ్వకుండా ఇంకెందుకులే అని రిలాక్స్ అవ్వకుండా సినిమాల కోసం అన్నట్లుగా ఆయన తన బాడీని కూడా బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి 'ఓజీ 2' సినిమా మళ్ళీ 'ఓజీ' కంటే కూడా పెద్ద విజయం సాధిస్తదని చెప్పి మనం అంటే ఏదైతే చిన్న చిన్న లోపాలు లేదంటే మరొకటి ఫేస్ చేసాడో వాటిని కవర్ చేసుకొని, సరిదిద్దుకొని ఈ సినిమాని అతను బ్రహ్మాండంగా తీర్చిదిద్దాడని మనం చెప్పొచ్చు. ఎందుకంటే అతను ఎప్పుడో 'ప్రభాస్‌తో సాహో' చేసిన తర్వాత చేసిన సినిమా ఇది 'ఓజీ'. ఫస్ట్ అతనిది 'రన్ రాజా రన్' అని శర్వానంద్‌తో సినిమా చేశాడు. అది సూపర్ డూపర్ హిట్. అప్పటికి అతని వయసు కూడా చాలా చిన్న వయసు. ఒకేసారి 'ప్రభాస్' లాంటి పెద్ద హీరో సినిమా అది కూడా 'బాహుబలి' తర్వాత అనేసరికి డెఫినెట్‌గా అతను కొంచెం తడబడ్డాడు. అప్పటికి ఆ సినిమా నార్త్ ఇండియాలో దుమ్ము రేపింది. అక్కడ దాదాపుగా 150,00,00,000 పైన ఓన్లీ నార్త్ ఇండియాలోనే కలెక్ట్ చేసింది. ఆ సినిమా కమర్షియల్‌గా హిట్ అయినప్పుడు కూడా 'బాహుబలితో' పోల్చితే అంటే ఏకంగా 'బాహుబలి' 1000,00,00,000 పైగా కలెక్ట్ చేసి ఉండడం వల్ల ఇది 200, 300,00,00,000కి పరిమితం అయితే దాన్ని అంత హిట్‌గా చూడలేదు గానీ కమర్షియల్‌గా ఆ సినిమా హిట్ అయ్యి. అయితే ఆహ్, కు కొంచెం మేకింగ్ పరంగా గానీ, కథనాల పరంగా గానీ ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకొనుంటే బాగుంటదని చెప్పి అప్పట్లో విమర్శలొచ్చాయి. అది పక్కన పెడితే దాని తర్వాత దీనికోసం 'ఓజీ' కోసం అతను అలాగే ఉండిపోయి అంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల, వీటి వల్ల ఆయన సకాలంలో డేట్స్ అవి ఇవ్వకపోవడం వల్ల ఇలాగా డిలే జరిగినప్పటికి కూడా మొత్తానికి ఆ సినిమా కంప్లీట్ కావడం, అది అందరిని ఎంటర్‌టైన్ చేయడం మనం చూసాం. ఇప్పుడు 'ఓజీ 2' కూడా త్వరలోనే అంటే 'నాని' సినిమా అవ్వగానే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇప్పుడు 'ఓజీకి' సంగీతాన్ని అందించినటువంటి తమనే డెఫినిట్‌గా 'ఓజీ 2' కూడా సంగీతాన్ని అందించే అవకాశం ఉంది. ఎలాగైతే 'ఎన్‌బీకే తమన్' లేదంటే 'నందమూరి తమన్' అని చెప్పి అంటారో బాలయ్య ఫ్యాన్స్, ఈ 'ఓజీ' సినిమా చూసిన తర్వాత సినిమా చూసి బయటకొచ్చిన తర్వాత అతన్ని 'కొణిదెల తమన్' అని చెప్పి అనడం కూడా మనం చూసాం. అంటే ఇలాగా అటు బాలయ్య ఫ్యాన్స్‌కి, ఇటు పవన్ ఫ్యాన్స్‌కి అంటే పవన్ ఫ్యాన్స్ అంటే ఇంకా ఆటోమేటిక్‌గా మెగా ఫ్యాన్స్ కదా! మెగా ఫ్యాన్స్‌కి, అటు నందమూరి ఫ్యాన్స్‌కి ఇద్దరికీ ఇష్టుడయ్యేలాగా ఉండడం అంటే అది మామూలు విషయం కాదు. జనరల్‌గా ఒక హీరోకి దగ్గరయ్యాడంటే డెఫినిట్‌గా ఇంకో ఆహ్, మ ప వేరే హీరోకి కొంచెం వేరే హీరో ఫ్యాన్స్‌కి దూరం అవుతుంటారు. కానీ తమన్ ఏ హీరోతో పనిచేస్తే ఆ హీరోకి అంత అంకిత భావంతో చేస్తుండడం వల్ల కావచ్చు, లేకపోతే అతని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేయడంలో ఉండే ఒక ఎక్స్‌ట్రార్డినరీ స్కిల్స్ వల్ల కావచ్చు దగ్గరవుతున్నాడు. కాబట్టి ఈ సినిమాకి కూడా అతను మ్యూజిక్ చేసే అవకాశం ఉంది. 'ఓజీ 2' కూడా. మళ్ళీ వీళ్ళ ముగ్గురు కాంబినేషన్‌లో వచ్చే 'ఓజీ' నిజానికి 'ఓజీ' సినిమాకి ఎప్పుడు అంటే అంతగా పెద్దగా హైప్ గాని లేపోతే ఏది లేని టైంలోనే అంటే 'హరిహర వీరమల్లు' 1కి 2 సార్లు వాయిదా పడుతుండడం, పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తుండడం, ఇలా ఈటి క్రమంలో 'ఓజీ' సినిమా గురించి అంటే 'ఓజీకి' ముందు సుజిత్ డైరెక్ట్ చేసినటువంటి 'సాహో' సో అనిపించుకోవడం. ఈ కారణాల వల్ల మామూలుగా కేవలం పవన్ కళ్యాణ్ బేస్ చేసుకొని మాత్రమే ఉన్నటువంటి క్రేజ్ ఒక్కసారి అది కూడా ఆ సినిమా ప్రమోషన్స్ గురించి కాకుండా వేరే సినిమా గురించి దేని గురించో మాట్లాడుతూ 'ఓజీ' సినిమా వేరే లెవెల్‌లో ఉంటది. అసలు దాని గురించి చెప్పాలంటే ఎన్ని రోజులు చెప్పినా గూడా తరగదు అని ఆ రేంజ్‌లో చెప్పిన తర్వాత ఒక్కసారిగా దాని మీద అంటే పనిగట్టుకుని ఒక సినిమాని ప్రమోషన్ చేయడం కోసం మీడియా ముందుకొచ్చినప్పుడు ఆ సినిమా గురించి గొప్పగా చెప్పడం వేరు. అసలు ఆ సినిమాతో సంబంధం లేని ఏదో వేరే దాని గురించో, ఇంకో దాని గురించో మాట్లాడుతూ యథాలాపంగా చెప్పిన ఇది ఫ్యాన్స్‌లోకి, ఆడియన్స్‌లోకి విపరీతంగా వెళ్ళిపోయింది. ఏంటి ఇంత గొప్పగా చెప్తున్నాడు. ఒక మ్యూజిక్ డైరెక్టర్‌కి తను చేసిన సినిమా గురించి గొప్పగా చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు. హీరో, డైరెక్టర్ వాళ్ళైతే చెప్తారు గానీ, ఒక మ్యూజిక్ డైరెక్టర్ తను ఎందుకంటే సంవత్సరానికి ఒక 7, 8 సినిమాలు పైగా ఆహ్, చే చేస్తుంటారు గాబట్టి, వాళ్ళు ప్రతి సినిమాని భుజాన మోసుకొని, దానికి ఓ బ్రాండ్ అంబాసిడర్ లాగో, లేకపోతే ఒక దీనిలాగో ఉండాల్సినటువంటి అవసరం లేదు.
అయినా కూడా అతను ఆ సినిమా గురించి ఒక్కసారి అలా చెప్పేసరికి ఆ సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్ళబోతుందని చెప్పి ఆడియన్స్ ముందే ఫిక్స్ అయిపోయారు. దానికి తగ్గట్టుగానే సినిమా కూడా ఉంది. అందులో ఆ ఘన విజయంలో కూడా తమన్ కీలక పాత్ర పోషించడం మనం చూసాము. ఇప్పుడు 'ఓజీ 2లో' గూడా అంటే నాకు తెలిసి మధ్యలో ఏదో ఒక సినిమాని మినహాయిస్తే 'పవన్ కళ్యాణ్' కూడా వరుసగా తమన్నే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేస్తున్నాడు. మ్యూజిక్ చేస్తున్నాడు. అటు బాలయ్యకి ఆస్థాన సంగీత దర్శకులాగా అయిపోయాడు. ఇప్పుడు 'పవన్ కళ్యాణ్‌కి' కూడా ఇంచుమించు అలాగే అయిపోయాడు. వీళ్ళిద్దరూ అంటే అటు బాలయ్య కూడా కేవలం హీరోగా మాత్రమే కాకుండా ఎమ్మెల్యే కూడా ఉన్న విషయం మనకు తెలుసు. సో, ఇప్పుడు ఈ జనసేన, తెలుగుదేశం పార్టీ అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో కూటమిలో ఉన్నటువంటి అధికారాన్ని సంయుక్తంగా అక్కడ అధికారాన్ని ఇది చే చో చా చేస్తున్న నేపథ్యంలో వీళ్ళిద్దరికీ ఒకే మ్యూజిక్ డైరెక్టర్ వరుసగా సినిమాలు చేస్తుండడం అనేది ఖచ్చితంగా చర్చనీయాంశం. గ గమనార్హం. సో, వీళ్ళ ముగ్గురు కాంబినేషన్‌లో వస్తున్న 'ఓజీ 2' కూడా అతి త్వరలో సెట్స్‌కెళ్ళాలని మనం కోరుకుందాం.